వస్తుంది, నేను తీయలేను ఫోన్ నెంబర్ కూడా అని చెప్పేసి అంటున్నప్పుడు ఆ స్థితిలో కూడా, ప్రాణం పోయే స్థితిలో కూడా నెంబర్ చెప్పాడు. నెంబర్ చెప్పి అన్నకి చెప్పు దెబ్బ తగిలిందని అనగానే నేను ఉదయకాలం 6:30కే ఫోన్ చేశాను. ఉదయకాలంలో పడితే ఫోన్ చేసినప్పుడు సార్ నా హస్బెండ్ ఇలా పడిపోయాడండి, మేము హాస్పిటల్కి తీసుకొస్తున్నాం అంటే, అమ్మ పలానా హాస్పిటల్కి నువ్వు తీసుకురా, నేను వచ్చేస్తున్నాను అన్నారు. సార్ మాకంటే ముందుగా నించొని అన్ని టెస్టులు చేయించి, రవీంద్ర నువ్వు కంగారు పడబాక, భయపడబాక, ఏమో కాలెత్తు చెయ్యొద్దు, కాళ్ళు చేతులు చచ్చిపడిపోయినాయి. నేను అలా నించొని ఉంటే, అమ్మ నువ్వు అలా కంగారు పడబాక, ఏమవదు, నేనున్నాను అని చెప్పి మరి పార్టీ వాళ్ళు అందరూ వచ్చి ఎంతగానో సహకరించి చేశారు. చేయటమే కాకుండా సర్జరీ చేసిన తర్వాత మరి ఆయన చనిపోయారు. చనిపోయినప్పుడు నేను చాలా దుఃఖపడ్డాను. నేను అనుకున్నదే జరిగింది. మేము నిస్సహాయులవి. నాకు లేక పుట్టింది ఒక పాప, లేటుగా పుట్టింది. నేను ఆ పిల్లని ఎలా చదివిస్తాను? ఓ పక్క నేను చనిపోయాడు, నేనేం చేయగలను? నాకు ఎట్లా ఆదరణ దొరికిందని నేను బహు దుఃఖంగా ఉన్నప్పుడు నా భర్తకి అన్నదమ్ములు ఇద్దరే, పెద్ద ఆయన చనిపోయాడు, రెండో ఈయన కూడా చనిపోయాడు. నేను ఏం చేయగలను? నాకు ఆదరణ ఎలా ఉంటుంది, ఎలా జరిగిద్దని నేను దుఃఖపడుతున్నప్పుడు నాకు ఎమ్మెల్యే గారి కుటుంబము ఈ రోజుల్లో చనిపోతే దండేసి దండం పెట్టుకుని పక్కకి వెళ్ళిపోతారు ఫోటోలు తీసుకొని. అలాంటి రోజుల్లో నాకు ఎన్నో మార్లు బోధించేవాడు. పార్టీ అంటే ఏమనుకుంటున్నావు, నమ్మకము, అండ. ఆ పార్టీ ఉంటే ఎక్కడైనా బ్రతకగలము. మనవాడు అనేవాడు ఉంటే వడ్డిచ్చేవాడు, ఎక్కడ కూర్చున్నా అన్నీ వస్తాయి అని చెప్పేవాడు. ఇవన్నీ నేను గమనించుకునేదాన్ని కాదు. నా భర్త చనిపోయినప్పుడు తెలిసింది అండ అనేది ఏంటి అనేది, ఆ విలువ ఏంటి అనేది. ఆ రోజున నా భర్తని దగ్గరుండి మరి పార్టీ వాళ్ళే ఘనంగా తీసుకెళ్లారు. నా జీవితంలో నేను మర్చిపోలేను. ఒక మనిషి పుట్టినప్పుడు కంటే చనిపోయినప్పుడు గౌరవంగా తీసుకెళ్లడమే అది ప్రాధాన్యత మనిషికి. ఆ పుట్టుకకి విలువ, ఆ విలువను నా కుటుంబంగా తెలుగుదేశం పార్టీ ఉండి నాకు సహాయం చేయటమే కాదు, కానీ మా పాప సార్ని పట్టుకొని, సార్ నేను మరి మా అమ్మగారు బయటకు వెళ్ళలేదు, నేను చదువుకోను, నాకు ఏదన్నా చిన్నపాటి ఉద్యోగం ఇప్పించంటే, పొరపాటును కూడా ఆ మాట మాట్లాడొద్దమ్మా, నీకు మేము చదువుకోవడానికి ఏర్పాటు చేస్తాము,